సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంతమంది చెప్తూ ఉంటారు, నా ప్రెగ్నెన్సీ టైం అంటే నేను డెలివరీ అయిన తర్వాత నా బేబీని నేను ఒక్కదాన్నే చూసుకున్నాను, నా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అని కొంతమంది అది సినిమాటిక్గానా లేకపోతే ఇలా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా అంతగానం పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారా? అమ్మ ఒకప్పుడు చూస్తే ఒక్కొక్కరికి 11 మంది పిల్లలు 9 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒక బేబీని చూసుకోవడం ఇట్స్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అంతే. మదర్ ఈజ్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ టు రేస్ ద బేబీ అంతే. నన్ను దీన్ని పెద్ద సీన్ చేసేసి చూసుకోకపోతే అంటే పిల్లలకి అన్నాక చూసుకోమా కదా. సో అట్లాంటిది ఏమీ లేదు. డోంట్ మేక్ ఇట్ అ బిగ్, అంటే దాన్ని ఒక పెద్ద సినిమాటిక్గా చూపించేసి పెద్ద డ్రామాటిక్గా చూపించేసి చాలామంది ఉన్నారు. పిల్లల్ని సింగిల్గా రేస్ చేసిన మదర్స్ ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ మీరే చూసుకోవాలి. మదర్ కంటే నేను ఇందాక కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, మదర్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్, బెస్ట్ న్యూట్రిషనిస్ట్ ఫర్ ద బేబీ. మీరే చూసుకోవాలి. వాట్ ఎల్స్ డూ యూ ఎక్స్పెక్ట్? ఈ మధ్యకాలంలో పేరెంట్ ఇద్దరు కలిసి చూసుకోవాలి, ముగ్గురు కలిసి చూసుకోవాలి, లేకపోతే ఎవరినైనా హెల్ప్ని పెట్టాలి. దర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఐ డోంట్ అగ్రీ. ఈ లేటెస్ట్గా వచ్చిన ఈ ఫ్యాన్సీ అవన్నీ బుర్రలోకి ఎక్కించేసుకొని ఏమవుతుందంటే పిల్లలకి మనము కన్ఫ్యూజ్ చేసి పాడేస్తున్నాం. చిన్నపిల్లల్ని వాళ్ళని పెంచే ప్రాసెస్లో ఒక ఆయమని ఎవరినో పెడతాం. ఓకే పెట్టుకోవచ్చు, బికాస్ ఇద్దరు వర్కింగ్ అయితే నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే మీరు ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ అదర్స్ గివ్. పెయిడ్ వాళ్ళు పెయిడ్గానే చూస్తారు, మనం ఇచ్చేది. సో సింగిల్గానే రేస్ చేయాలి మదర్, నో వరీస్ యాక్చువల్లీ. సో అంటే ఇప్పుడు ప్రతిదానికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని యూజ్ చేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మీ సిమ్టమ్స్ ఏంటి అవన్నీ డిప్రెషన్ కాదు, ఇట్స్ నార్మల్. ఓకే, అది దానికి ఒక పేర్లు తగిలించడమే పెద్ద మనం చేసే పేరెంటింగ్ అంటారు, పేరెంటింగ్ టిప్స్ అంటారు, లేకపోతే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అంటారు. ఇవన్నీ కొత్తగా వచ్చే వర్డ్స్, ఇవన్నీ కొత్తగా నేర్చుకున్నవి. కాబట్టి స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ మదర్హుడ్. ఓకే, మదర్హుడ్ ఎంజాయ్ ఎట్లా చేయాలని చూడండి. మీ బేబీ ఒక ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ప్రతి స్మైల్ని మీరు చూస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తున్న ఒక చిన్న బేబీ స్మైల్ చేయగానే ఆటోమేటిక్గా మనకు కూడా ఒక స్మైల్ వచ్చేస్తూ ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ మెడిసిన్ మీకు. డిప్రెషన్ అంటారా, డిప్రెషన్ కమ్స్ విత్ బేసికలీ మీకు రెస్ట్ లేకపోవడం వల్ల, సరైన ఆహారం. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత చాలామంది మదర్స్ ఏంటంటే తినరు సరిగ్గా, తింటే లావ్ అయిపోతాం, తినాలి ఆ టైంలో తింటేనే బలంగా ఉంటారు. ఓకే, కాబట్టి మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు డెలివరీ అయిన తర్వాత తెలగపిండి తినాలి, డెలివరీ అయిపోయిన తర్వాత నువ్వులు మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే మీ బాడీని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి. అవన్నీ మనం అవాయిడ్ చేసేసి ఇవన్నీ చింతకాయ పచ్చడి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చేస్తేనే మీరు హెల్తీగా ఉంటారు. యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ గుడ్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. అండ్ మీ బేబీ ప్రతి ఒక్క మూమెంట్ని అబ్జర్వ్ చేసినప్పుడు యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద మదర్హుడ్. అవి ఎప్పుడైతే అవి పక్కన పెట్టేసి ఎప్పుడైతే మీ బాడీ గురించి మీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో, వెయిట్ గురించి, ఇవన్నీ ఆలోచించినప్పుడు డెఫినెట్గా డిప్రెషన్ వస్తుంది. ఐ సీ డిప్రెషన్ ఇన్ దాట్ వే. అసలు నార్మల్గా అయితే ఒకప్పుడు ఇవన్నీ లేవు. అవన్నీ కొత్తగా యాడ్ చేసుకోకండి. స్టార్ట్ ఎంజాయ్ ఫ్రమ్ ద డే 1. మీరు కన్సీవ్ అయిన రోజు నుంచి మీ బేబీ పుట్టి వాళ్ళకి కొన్ని ఇయర్స్ వచ్చే వరకు ఎంజాయ్ దట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫేజ్ మదర్హుడ్. ఎంజాయ్ దట్ ఫేజ్. నమస్తే. సో చూస్తున్నారు కదా, అంటే ఈ మధ్య కాలంలో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మన పర్సనల్ లైఫ్ గురించి, మనం వెయిట్ గెయిన్ అవుతామా లేకపోతే వెయిట్ లూజ్ అవుతామా అన్న ఈ ఇష్యూస్ పైన ఆలోచించడం వల్ల వచ్చే డిప్రెషన్ని అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. అసలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేదే లేదు. మనం ఏదైతే ఇప్పుడు మదర్హుడ్ ఉంటుందో దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ బేబీని కేర్గా చూసుకుంటే మనకి ఎలాంటి డిప్రెషన్స్ ఉండవు, ఏముండవు అని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.